కన్న కొడుకని కూడా చూడకుండా కోడలితో తనకున్న అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కక్షతో తండ్రే సుపారీ ఇచ్చి కుమారుడిని హత్య చేయించిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన విస్తుపోయే నిజాలను వెల్లడించారు. అంజయ్య తన తండ్రి లచ్చయ్య తన భార్య మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని గమనించి వారిని మందలించడమే అతడు చేసిన పాపమైంది. మంత్రగాడి ద్వారా మందు పెట్టి చంపాలని భావించిన అది కుదరకపోవడంతో లచ్చయ్య సుపారీ ముఠాను ఆశ్రయించాడు. మధ్యవర్తి రవి సహాయంతో కోటేశ్వర్, అబ్రార్ అనే ఇద్దరు వ్యక్తులకు 3 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా 1.25 లక్షలు అడ్వాన్స్గా చెల్లించాడు. నిందితులు నెల రోజుల పాటు అంజయ్యతో స్నేహం నటించి ఈ నెల 2న అతడిని మద్యం తాగించి ఊరి శివారులోని కెనాల్ వద్ద గొంతు నులిమి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని కాలువలో పడేసి అంజయ్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడారు. కొడుకు చనిపోయిన తండ్రి, భర్త చనిపోయిన భార్య ఏమీ కోల్పోనట్టు తమని ఎవరూ పట్టుకోలేరన్న ధీమాతో కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇదే వారిని పోలీసులకు చిక్కేలా చేసింది. సుపారీ కింద మిగిలిన 1.75 లక్షలు తీసుకోవడానికి నిందితులంతా లచ్చయ్య ఇంటికి రాగా అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకున్నారు.